సతీష్, నీ 50వ జన్మదినోత్సవానికి నా శుభాకాంక్షలు. నేను గురించి నాకు చాలా మంచి అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత వచ్చి నీకు ఈ విషయం ఈ సందర్భంలో నీకు కొన్ని విషయాలు, నా మనసులో ఉన్న విషయాలు కొన్ని చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, నువ్వు పర్ఫెక్షనిస్ట్గా ఉండాలా అని చెప్పి 100% పర్ఫెక్షనిస్ట్గా ఉండాలని అనుకుంటావు. అది కొన్ని సందర్భాల్లో వీలు పడదు. తక్కిన పరిస్థితులతో కూడా నువ్వు కలిపి ఆలోచన చేస్తే నువ్వు ఎవరికైనా కూడా 100% ఉండేదానికి వీలు ఉండదు. కాబట్టి అట్లా లేకుండా ఎంత మ్యాక్సిమం పర్ఫెక్షనిస్ట్గా ఎంత ఉంటావో, ఇది వేరే వాటికి నష్టాలు లేకుండా ఇది పర్ఫెక్షన్ ఎంతవరకు వస్తుందో అంతవరకే నువ్వు ఆఫ్ చేయాలి. అది తర్వాత నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కానీ, మిత్రులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఎవరికి కానీ ఒకసారి నువ్వు కమిట్ అయినావంటే అది ఎంతవరకైనా నువ్వు దాన్ని కమిట్మెంట్ పెట్టుకుంటావు. మరీ అంత ఎక్కువ ఎక్స్ట్రీమ్కు కమిట్మెంట్ అక్కర్లేదు. సాధ్యమైనంత వరకు నువ్వు చేయాలనే కానీ నువ్వు అన్నీ పోగొట్టుకుని ఇది కమిట్మెంట్ నిలవాల్సినంత పని లేదు. మనసులో పెట్టుకొని ఏది కూడా 100% మనం ఎప్పటికీ అటైన్ కాలేము. తక్కిన పరిస్థితి ఒక్కటే కాదు, ఇంకెన్నో పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కలిపి మనం పర్ఫెక్షనిస్ట్గా ఎంతవరకు వీలుంటే అంతవరకే చేసుకోవాలి, అంతవరకే నేర్చుకోవాలి. ఇది నా ఉద్దేశం. ఇంకా రాబోయే 50 years అటేవరకు ఇంకా బాగా నడుచుకుంటామని చెప్పి నా విష్ యూ హ్యాపీ 15th బర్త్డే సతీష్. ఎట్లా అక్క పుట్టిన 7 సంవత్సరాలకు పుట్టినావు. ఎట్లా పుట్టినావు అంటే, వేణు వాళ్ళ తాత, అమ్మ మీకు బాబు లేడు కదా, బాబు ఉంటే బాగుంటుందని అని చెప్పేవాడు. మేము అంతగా పట్టించుకోలేదు, ఎవరైతే ఏం లేని అనుకున్నాము. ఆయన అట్లా పదే చెప్పంగా, ఎట్లా అండి అంటే, ఇక్కడ సోళింగం అనే కొండ ఉందమ్మా, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, అక్కడికి పోయి 108 ప్రదర్శనలు చేయండి, పుట్టాడు, తప్పకుండా పుట్టాడమ్మా, నాకు బాగా నమ్మకం ఉంది అన్నాడు. సరే అని చెప్పేసి అక్క, నేను, నాన్న ముగ్గురం పోయినాము. పోతే అది చిన్న పల్లెటూరు. అది కింద మునిగి కొండ ఎక్కి 108 ప్రదర్శనలు చేసి దిగొచ్చేసరికి 12-1 గంట అయింది. మాకు ఫుడ్ లేదు, హోటల్స్ లేవు, అక్కడ రూమ్స్ ఏమీ లేవు. ఎట్లా అని అనుకుంటుంటే ఒక స్వామి కనిపించి, ఏమ్మా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినాడు అని అన్నాడు. ఏమని అని చెప్పినాము. అమ్మ నేను సత్రంలో ఉంటాను, నేను వండుకుంటానమ్మా, నేను అన్నం పెడతాను, పూట రండమ్మా అని తీసుకుపోయినాడు. ఆ మధ్యాహ్నం ఏదో పెట్టినాడు, తిన్నాము. నైట్ అయిపోయింది. నైట్ ఇంక మేము ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ ఉండాలంటే ఇక్కడనే పండుకోండి అమ్మ అన్నారు. సరే కింద పండుకున్నాము. బెడ్షీట్లు ఏమీ లేకుండా కిందనే పండుకున్నాము. ఆ రాత్రి నాకు ఒక కళ వచ్చింది. అది తెల్లారలేసి స్వామికి చెప్పినాము. స్వామి వండుకొని, అమ్మ దేవుని నిదర్శనం అమ్మ ఇచ్చినాడు, మీరు ఇంకా ఉండబడలేదమ్మా, మీరు పొండమ్మా, మీకు వెంటనే తప్పకుండా కొడుకే పుడతాడమ్మా అని చెప్పినాడు. మళ్ళీ సంవత్సరానికి నువ్వు పుట్టినావు. అందరికి ఎంత సంతోషం వేసిందంటే చెప్పలేనంత సంతోషం వేసింది. అవ్వ తాతకు కూడా అంత సంతోషం అయింది. అది కాకుండా మాకు మా అల్లుడు కానీ, కూతురు కానీ, కూతురు పిల్లలు కానీ, అదే మాదిరిగా నువ్వు కానీ, మా కోడలు కానీ, నా మనవరాలు కానీ ఎంత బాగా ఎంత సంతోషంగా చూసుకుంటారో మమ్మల్ని. మాకు అంతకన్నా అదృష్టమే ఉంది. ఇంకొక విషయం చెప్పాలి. ఏమంటే నీకు కుడుములు, పూర్ణం కుడుములు అంటే చాలా ఇష్టము. నువ్వు చదువుకొని ఉద్యోగం వచ్చినాక అమెరికా పోయినావు. 4 సంవత్సరాలు అక్కడ ఉంటే 4 సంవత్సరాలు ఆ కుడుములు చేసి మేము దేవుడికి పెట్టలేదు. నువ్వు లేవు, నీకు ఇష్టం కాదా అని. అది శరత్ అమెరికాకు 2 నెలలకు ఒకతూరి 3 నెలలకు ఒకతూరి వచ్చేవాడు. నీకు చేపలు అంటే ఇష్టం అని చేపలు కూడా వేయించి పంపిస్తూ ఉన్నాము. అంత ఇదిగా ఉండింది మాకు, మేమంటే అంత ఇష్టంగా. ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు ఏంది చాలా సెన్సిటివ్. నువ్వు ఒకరిని బాధ పెట్టవు. నీ ఫ్రెండ్స్ని కానీ, మమ్మల్ని కానీ, అందరినీ కూడా, ఎవరిని కూడా బాధ పెట్టవు. గీత ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగా ఉండాలని నీ మనసు ఉంది నీకు. అది కాకుండా అమ్మ నాన్న అంటే నీకు ఎంత ఇష్టమో మాకు అంత సంతోషంగా ఉంది.
అమ్మ మందులు వేసుకున్నారా, మందులు ఉన్నాయా, తిన్నావా, నాన్న వేసుకుంటున్నారా, తింటున్నారా బాగా అని రోజు ఫోన్ చేసి అడుగుతావు. నాన్నకు బాగా లేకుండా వచ్చినప్పుడు నువ్వు చాలా బాధపడిపోయినావు. నేనే చెప్పినాను నీకు, ఎందుకు అంత బాధపడుతావు, నాన్నకి ఏం కాదు, అన్నీ బాగైపోతాయని. అంత సున్నితమైన మనస్తత్వం నీది. ఇదే మరిగా నువ్వు ఇంకా 50 సంవత్సరాలు ఆయుర్వేదంగా నీ ఫ్యామిలీతో సుఖ సంతోషంతో ఉండాలని అమ్మ భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే సతీష్. నేను ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, నీకు పబ్లిసిటీలో సీట్ వచ్చినప్పుడు అందరూ మినిస్టర్స్ కూడా వచ్చి మమ్మల్ని అడిగినారు, మా పిల్లలకు రాలేదు, మీ వాడికి ఎట్లా వచ్చింది సీటు, ఎవరితో రికమెండేషన్ చేయించినారని పదే వచ్చి అడిగినారు. మా వాడు మాకు రికమెండేషన్ ఏం లేదు, మా వాడు ఎగ్జామ్లో పాస్ అయ్యి సీట్ వచ్చిందని చెప్తే వాడిని నమ్మలేదు. లేదండి ఖచ్చితంగా అట్లే చేసినాము అంటే వాళ్ళు కానీ మేము కూడా చాలా సంతోషపడినాము. అంతకన్నా మాకు సంతోషం ఏముంది, చిన్నప్పుడు అంత బాగా చదువుకొని అంత బాగున్నావు. అక్కకు నీకు 7 years 8 years డిఫరెన్స్, నేను 6 years అని చెప్పినాను. అక్క కూడా నేను అంత సంతోషంగా ఉండేది. అక్కకు కూడా నువ్వు అంత బాగుండేవాడు చిన్నప్పుడు. Happy birthday. You're going to be 50 this birthday. And I feel that 50 doesn't mean your age. I feel that 50 means that you have arrived in life and it's time to enjoy your life. It seems just the other day that you were born. I remember the day you were born very well. And you were 7.5 years younger than me. I feel almost a generation younger than me. It has been a wonderful journey with you. I felt that, I was, because you were so young, and even at the time of my marriage, you were a very little boy. So I feel as if, I sort of brought you up. We all lived together, and I feel as if I brought you up. I feel I was very, very involved with all your life. I'm blessed to be involved in your life. You were very, very silent kid, but very, very naughty. I always remember the times, when anything that was brought home, you would open it up and you would leave it spoiled, but you would never, none of us would know that it was you who did it. I remember the story of my calculator. It was one of the first time that anybody ever had a calculator. I was very thrilled with my calculator. I remember very well seeing if it worked while buying it, and then I came home and then I realized every time I do calculation with it, it was the wrong numbers. And very recently, just 2-3 years back, you told me that you had tampered with it, and that's what happened, and that's why it didn't work. All these years I was wondering how I got cheated like this. So I recollect many such instances, but yes, I think one is enough for now. So wish you a very, very happy and successful and healthy and prosperous life with family and friends. Stay blessed. Hi Satish, happy 50th birthday and welcome to the Wise Men Club. I still remember, when I got married to Usha, like a kid, 10th standard I think, and so I've seen a lot of life, right from a college student all the way up to, and most of the discussions whenever I had with you, I find you very logical, very detail-oriented guy. So one advice I have after crossing 50th, I think you start chilling and start enjoying life much more. And don't have to do so much of deep kind of thinking and work. Again, very happy birthday and a lot of good things to happen. Hi Satish Mamaya. I remember a lot of instances from my childhood where you were always the fun uncle, and you still are. I remember me and Akka used to play with you so much. You used to take your gaddam and used to geekify us with it. And actually, it would be so uncomfortable at the same time. It would feel so nice. It's a weird feeling. And I remember your marriage very well, Mama. It's probably the first marriage I remember in life, and probably one of the most fun marriages I've ever been to. Just before that, I also remember meeting Amulyata with you, and that was also a great experience, and I've always loved Amulyata since then.
I remember meeting you guys in US and you would take me out and we'd do shopping and we'd be eating and basically having a ball of a time in my first trips to America. All very golden memories. I couldn't even believe that you were turning 50, Mamia. You're still so young at heart. You're a very young 50, I think. And I hope you stay that way. I hope you stay as fun-loving as you always were and such a chill Mamaya. Happy birthday and thank you, Mamaya. Happy birthday, Happy birthday. Happy birthday, Satish Mamia. Happy 50th. What can I say? The last 33 years, I have so many memories with you, but here are some of the highlights that stick out. I remember the bike and the childhood days when you used to take me behind your bike everywhere, and I met all your friends who still, through my wedding, were still your friends and they still knew me as Sweetie, like Suresh, and he took amazing photographs of the wedding. I'm so grateful for you for that. You're always smiling. Whenever I think of Satish Mamia, the picture that I get in my mind is a smiling Satish Mamia all the time. Then I remember how you used to play and bug Mama back when in my childhood days. You used to always be like, Akka, 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 and like bug her all the time. It was like the best because you could get away with it. A lot of your relationship reminds me of me and Nihal. I can always trust you to know all the latest of everything. No matter what topic it is, you are so well read. You're such a perfectionist. So I'll try to take that away from you. But yeah, you've been a fantastic Mamaya. Happy 50th. I'm so sad that we're not there to spend this day with you, but hopefully this will force you to remember us, and please call us when you're free. We will wish you in person or virtually. Yeah, happy birthday. Love you and miss you. Hi Satish Mamia, happy 50th birthday. What an exciting milestone to hit. It feels like I met you just yesterday, but it's been 10 whole years. It's unbelievable how time has flown. I've really come to see you as a person who's always happy, smiling, has the best set of facts and quirkiest quirkiest facts from around the world, whether it be about politics or tour, traveling, or even the electronics. I can definitely say that I've really enjoyed hanging out with you, and I'm sad we can't be there to celebrate your 50th birthday with you, but I hope you have the most exciting birthday ever. హాయ్ సత్యమా, హ్యాపీ బర్త్డే. సో బిగ్ డే అంట కదా. సో అమూల్య ఫోన్ చేసిండి, ఏదైనా మీ మెమరీస్ షేర్ చేయండి సతీష్తో అంటే ఆలోచించాను. ఒక రెండు బాగా నచ్చినవి ఏంటంటే, సతీష్ అంటేనే కొద్దిగా ఫుల్ ఎనర్జీ ప్యాక్. సో ఎప్పుడు అందరినీ జోవెల్గా ఉండి అందరిని నవ్విస్తూ అందరినీ హ్యాపీగా ఉంచేదని ట్రై చేస్తుంటారు. ఎన్విరాన్మెంట్ అంతా కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండేటట్టు. సో అది బాగా నచ్చేది. ఇంకోటి ఫ్రెండ్స్. సో నువ్వు నీ ఫ్రెండ్స్తో ఉండేది, ఎంజాయ్ చేసేది, వాళ్ళతో ఉండే తీరు, ఫ్రెండ్స్ నీతో ఉండేది, అది నాకు బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ టైం కపుల్ ఆఫ్ టైమ్స్ నేను చూసినప్పుడు అది నేను బాగా నచ్చి నేను కల్టివేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఫ్రెండ్సే అంతా. అది ఒకటి. ఇంకోటి అదే మాట్లాడుతూ అమూల్య అడిగాను అన్నమాట, ఏం చేస్తున్నాడు సతీష్ అంటే స్నానాన్ని వినాడంటే. సో చిన్నప్పుడు స్నానం వినాడంటే వెనకాల వచ్చేవాళ్ళు అయిపోయారే, మినిమం ఒక గంట వెళ్ళేవాడు అని చెప్పాను. సో ఇప్పుడు కూడా అంతేనా అంటే, సో ఏం మారలేదైతే అనుకున్నాం. సో నువ్వు మారద్దు, ఎందుకంటే నువ్వు అట్లే బాగున్నావు. సో బీ ద సేమ్ అండ్ ఎప్పుడు అట్లే ఉండవు. ఓకే, హ్యాపీ బర్త్డే అగైన్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. Hello Satish Anna, wish you a very happy birthday and many more happy returns of the day. మొన్న అమూల్య ఫోన్ చేసి ఏదన్నా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోవాలని అన్నప్పుడు ఐ లైక్ దట్ ఐడియా. సతీష్ అన్న అంటే ఫస్ట్ గుర్తొచ్చేది 1984 సీనన్న విష్ణన్న వల్ల పెళ్ళప్పుడు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్యామిలీ అందరూ కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు చివర్లో మన సతీష్ అన్నది వస్తుంది. హీ వాజ్ విత్ మాస్క్ కర్చీఫ్ ఒకటి పెట్టేసుకొని జస్ట్ విత్ ఐస్ అండ్
హ్యాండ్ జెస్చర్స్తోనే అనమాట. హీ మేడ్ సో మెనీ ఫనీ జెస్చర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇట్ వాజ్ వెరీ లైవ్లీ అండ్ ఫనీ. అది అప్పుడు వీడియోస్ రావడమే కొత్త కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. అండ్ దే యూస్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అందరూ బాగా చక్కగా నవ్వుకునే వాళ్ళు అనమాట. అండ్ లేటర్ ఆల్సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మన సతీష్ అన్న అంటే మంచి స్వీట్, కైండ్ అండ్ హ్యూమరస్ యాటిట్యూడ్ అని. అండ్ సెకండ్ memory is about his Satish Anna was well known for his reverse engineering technology. I think high school లో ఉన్నప్పుడు అనుకుంటాను అన్న అప్పుడు విన్నాను, చాలాసార్లు విన్నాను. అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కనిపించింది అంటే హీ లైక్స్ టు డూ చాలా రీసెర్చ్ దానిపైన చేసేసేయాలని చాలా ఇష్టము అని. దాని తర్వాత ఫస్ట్ అంత పీసెస్ తీసేసి అండ్ దెన్ హీ లైక్స్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్ అండ్ స్టడీ ఆల్ ద పార్ట్స్ అండ్ దెన్ ఫిక్స్ ఇట్ అగైన్. సో మళ్ళీ నేరుగా ఐ డెడ్ get the experience of watching him doing that with a small watch. I think తిరుపతిలో మేము కొత్తగా వెళ్ళున్నాము. సో ఇట్ వాస్ రియలీ ఎగ్జైటింగ్. అంత దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ అన్ని చూపెట్టి దాంట్లో సర్క్యూట్ అని చిన్న బ్యాటరీస్ అని చూపెట్టాడు అనమాట. సో ఫస్ట్ టైం సర్క్యూట్ అనేది వినింది కూడా అక్కడే నేను. ఫనీ థింగ్. అండ్ దెన్ ద బెస్ట్ మెమరీ ఫర్ మై రికార్డ్స్ 2015 నాన్న ఒక్కరే అయిపోయారు. అండ్ తర్వాత అమూల్య అండ్ సతీష్ అన్న వచ్చారు కదా. దట్ వాజ్ గుడ్. అన్న చక్కగా నాన్నతో కూర్చొని నథింగ్ నెగిటివ్, నథింగ్ సీరియస్. ఇంకా రావాలి హైదరాబాద్కి, ఇప్పుడు కాదు అప్పుడు అని చెప్పొద్దు, గౌరీ బయలుదేరిన వెంటనే వచ్చేసేయాలి అని చెప్పడము. అండ్ దెన్ ద వే మోరల్ వాల్యూస్ అనేవి బాగా కనిపించినట్లు అనిపించింది. చాలా బాగుండింది. దట్ వాజ్ రియలీ a good memory I do carry with Satish Anna. Thanks Satish Anna, and thank you Amulya for this opportunity. Thanks. And Satish Anna, again have a wonderful day. Hi Satish Anna, wish you a very happy 50th birthday. On the occasion of your golden jubilee year, I would like to recollect few of my memories Anna. One is computer. సో నేను ఫస్ట్ కంప్యూటర్ చూసిందే మీ దగ్గర. ఐ స్టిల్ రిమెంబర్. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాక ఇంట్లో చూసి, మీ ఇంట్లో వెనక్కి వెళ్ళాక ఐ యూస్ టు టెల్ మై ఫ్రెండ్స్ వెరీ ప్రౌడ్లీ దట్ ఐ హ్యావ్ సీన్ ఎ కంప్యూటర్ అండ్ ఐ టచ్డ్ ఇట్. సో అండ్ ఐ ఫెల్ట్ హౌ ఇట్ వుడ్ బి అని. దట్ ఈస్ వన్ మెమరీ అన్న. ఇంకా చెప్పాలంటే నాన్న ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మీరు షూటింగ్ బాగా చేస్తారని. So if you're still practicing that sport, I really would love to see it అన్న. మీరు ఇంకొకటి నాన్న ఏం చెప్పేవాళ్ళంటే మీరు యు ఆర్ క్యాపబుల్ ఇనఫ్ ఆఫ్ సిగరెట్ని ఇలా నిలబెట్టి టిప్ అంటే ఫైర్ ఉన్న వరకే మీరు యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్ అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తుండేవాళ్ళు. సో యాజ్ ఎ సైడ్ దిస్ ఇస్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు సీ ఇఫ్ యూఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్. అండ్ లాస్ట్ థింగ్ అన్న, నాట్ ద లీస్ట్, చాలా ఫన్నీ థింగ్, ఎవరికి జరుగుంటుందేమో మరి, మీ పెళ్ళికి నేను తప్పిపోవడం అంటే రియల్గా తప్పిపోవడం కాదు, నా కార్ మిస్ అయింది. సో ఐ థింక్ 1 hour అనుకుంటా, ఒక కన్ఫ్యూజన్. మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలీదు. మేబీ యూ మైడ్ హావ్ ఫెల్ట్ బాబోయ్ నా పెళ్ళిలో ఏంటి బాబోయ్ అనుకున్నారో ఏంటో నాకు తెలీదు. ఫన్నీయెస్ట్ థింగ్ అన్నా. సో ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి, బట్ ఇవే నాకు ప్రస్తుతం గుర్తొచ్చాయన్న. సో వన్స్ అగైన్ సతీష్ అన్న, have a happy and healthy years ahead. Once again, many more happy returns of the day Anna. Have a blast. Bye bye. Hello Satish, wish you a happy birthday. Obviously due to lockdown we can have only trimmed down party. On this occasion of 50th birthday, enjoy the party along with near and dear. Hello Satish, wish you happy birthday. God bless you. In this connection, I would like to mention some of my memories
of Satish. When I was in Bombay in late 80s, he visited us, and also in early 2000, he came all the way from California to St. Louis to visit us and Malini's family, along with Amulya. Thank you. Thus, he is very keen in maintaining relations with relatives. Hi Satish, happy 50th birthday to you. We all wishing you the best today and the wonderful year ahead. Hey, I know with this current situation and the lockdown happening, you can't really do much in terms of celebration. But I'm sure Amulya and Ira have a wonderful plan for you, and probably this is going to be your best birthday ever. Anyway, Amulya did ask me to put in some memories of the past. So going down memory lane, I just picked up a few. One is basically when we used to be in Amir Pet, we tried the pellet gun. I don't know if you remember, but I do remember. I remember you eating a whole dozen of bananas at a stretch, and Pedama would wonder, where did all the bananas go? That's one. Then I remember you are driving your horse riding classes, and you had a horse called Ginger. And probably what else? Let me think back. Yeah, I remember your wedding. I was there for your wedding, and probably that was the only cousin's wedding that I attended. And probably finally is attending your birthday physically sometime in 2003. But having said all that, I just want to say that you were the best fun cousin brother I ever had, and wish you a very happy birthday once again. Hey Satish, happy 50th birthday. Welcome to the club. You know, I still have all the memories, we meeting in San Jose and visiting different places, and the late night discussions and logical reasonings you gave on all the topics we discussed. And you know, yeah, I always enjoyed the discussions with you, you know, even when I visited Hyderabad many times. So I know I always thought about you doing the logical and all the reasonings and all. Since you joined the 50+ club, now you have to add philosophical to that too. So going forward, your reasoning has to be, your discussion has to be both logical, reasoning and philosophical. Thank you, and have a wonderful birthday and a happy 50th from us all. And happy have a best new year ahead of you. Thank you. Bye. Happy 50th birthday, Satish Mamaya. Have a wonderful birthday. Hi Satish Mamaya, happy 50th birthday. I hope you have a wonderful time. Hi Satish, wish you a very happy birthday, many happy returns of the day, and congrats for hitting a half century. And memories, all my meetings or whenever I met you, we had pleasant talk and we had a good time. But I think the most pleasant scenarios are when we went to JNTU College of Engineering and we used to hang out with your friends, and they also became very good friends of me. We used to have very good time. As far as I know, all our meetings were very pleasant and we had a good time. And anyway, all the best of luck for your future and wish you all the best. Bye. Very happy birthday Satish Anna, lots of happiness. 50 years మీకు మిమ్మల్ని చూస్తే అసలు అనిపింది 50 years అని. మిమ్మల్ని కలిసినప్పుడంతా మీకు ఎన్నో విషయాలు తెలుసు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తుంది. తర్వాత మీ కజిన్స్తో కలిసి టైం స్పెండ్ చేసేది బాగా ఇష్టము, అందుకే ఈసారి ఎక్స్ట్రా స్పెషల్ బర్త్డే మీకు. విత్ విషెస్ ఫ్రమ్ ఆల్ కజిన్స్, మళ్ళీ స్పెషల్ వీడియో కూడా. హ్యాపీ బర్త్డే సతీష్ నాయనా. హాయ్ అమూల్య, హాయ్ ఐరా, హ్యావ్ అ గుడ్ టైమ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఒకరోజు వీళ్ళందరూ పిల్లలంతా చేరే తొట్టులో నీళ్ళు నిండా పోసిండారు, చేతి పోసిండారు, కరెంట్ వస్తే మోటార్ వేసినారేమో. తొట్టులో ఎండాకాలం మునిగేవాళ్ళు, శనపిల్లకాయలు అందరూ మునిగినారు. అవును, వీళ్ళందరూ సిరి, వేణు, రాము, ఊళ్ళో పిల్లకాయలు ఇద్దరు, లక్ష్మణుడు కొడుకు, వీళ్ళందరూ మనవుతున్నారు. అక్కడ బాణీళ్ళు అమ్మంటారు, పానీళ్ళు మునిగితే మునిగినాడు. మునిగే కనుక ఈ నీళ్ళన్నీ పని రాకుండా పోయినాయి. అరే నాకేదో పని ఉండి నేను అటు పోయిన బావి కాడికి పోతే ఒకరిని కట్టేసుడారు, కొట్లారు కిటికీ వెనకాల వేసి దారం వేసి కట్టేసుడారు. వనకుతా ఉన్నది. ఒకడు టవలేసి రుస్తున్నాడు, ఒకడు పౌడర్ పోస్తున్నాడు. టవలేసి రుద్దేది సతీష్, పౌడర్ పూసేది వేణు.
ఆ కుక్క అరుపులే కాదు అరుస్తున్నదని పోయింది సగం. వీళ్ళు ఏం చేసినారా తర్వాత నేను అడిగిన రే కుక్క కేంద్ర పౌడర్ పూసి ఎంత అవుతుందరా పోయి ఎడ్ల గడ్డి పడరు అంటే అది తెరగబడి కరస్తున్నది అని చెప్పాడు. మరి తొట్లో ముంచిన కరవ దష్ట అని చెప్పి అడిగా తిట్టిన. ఇద్దరు కలుసుకున్నారు, కుక్కను వదిలేసి పారిపోయినారు. తోటలోకి పోయినారు. అందరికి నూనె అంటేసి ఉన్నారు. నూనె అంటేసి కొంతగా తోడ నీళ్లు వీడు సతీష్ నాకు వద్దంటే వద్దన్నాడు. ఏనంటే వాళ్ళందరూ చూస్తే నాకు అసహ్యం వేస్తున్నది, నాకు వద్దా నూనె అని చెప్పాను. సరే అడుక్కుంటే పూసుకోలే. పిల్లలందరూ తలకలు పోస్తుంటే గ్రీన్గా కలిపి పోస్తున్నాం. అదేమో దాన్ని కలిపినారు చీకాయ పొళ్ళు పోస్తుంటే అయ్యో అదేందమ్మా అట్లా నా వీడు సతీష్ అంటే చెప్పిన ఇట్లా పోసుకుంటే మంచిదే, నీకు కూడా అదే పోస్తా ఉన్నాను. నేను పోసుకోనంటే పోసుకోను, నేను మా ఊరికి పోసుకుంటాను. హైదరాబాద్ విజయవాడలో ఉండేరు అప్పుడు అని చెప్పన్నాడు. ఆయన అక్కడి నుంచి వచ్చినారు. ఒక రోజు పెద్ద అయినాక ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తలకాలకు వచ్చినారు. వీళ్ళందరూ తిరుపతికి వచ్చి తలకాలకు పోయినారు. పోతే అక్కడ పై నుంచి దొక్కుతా ఉండే నీళ్లు బాగా ఆనందంగా అందరికి మునగాలనిపించింది. బట్టలు లేవు. నేను చెప్పిన రే అందరూ మేము కిందకి వెళ్ళిపోతాము, కింద కూర్చోవచ్చు పోయి పళ్ళ మీద కూర్చుంటాం, మీరు మగపిల్లకాయలు అందరూ మునిగేసి రండిరా, స్నానాలు చేసేసి రండి అండర్వేర్తంటే అందరూ సరే అన్నాడు. నేను దీనంటే తీనన్నాడు సతీష్. సరే ప్యాంట్ చొక్క అయితేనే మునిగేసినాడు. వీళ్ళందరూ మునిగి వచ్చినారు. వాడు బట్టలే చలికి వణుకుతున్నాడు. మేము ఇప్పుడు సాయంకాలం దాకా ఉండే సొద్దాను కాదే బయలుదేరేసాం. తిరుపతికి వచ్చి బట్టలు మార్చుకొని అవన్నీ చేసినాడు. ఓ రోజు ఏం చేయాలంటే ఆయన ఇంకా చిన్నప్పుడు ఐరన్ బాక్స్ రేడియోను ఇప్పేటేసినాడు. వాళ్ళ అమ్మ చూస్తుందని కొడతాదని కర్ర ఎత్తుకుని వస్తుంది. సరస్తక్క ఈడేమో చేసినాడు చూద్దురాకంటే పైకి వచ్చింది. ఏం చేసినాడు ససేవరో చెప్పనంటాడు. అట్టెల్లా తెలిసి వాళ్ళ అమ్మ కావాలా ఐరన్ బాక్స్ కావాలా పోవాలని బట్టల ఏడదే ఇప్పెట్టున్నాడు. ఈ పని చేసి పెట్టినాడు. అందువల్ల నేను కొడతామని చెప్పలేదంటే అప్పుడు ఎత్తుకున్నది కర్ర. కొట్టే ఏమే కుట్టు అని దెబ్బలు తిన్నాడు. అక్కడ గమనంలో మళ్ళీ ఆడిని చూసినాడు. ఇక్కడ ఉండే రేణుగుంటలో ఉండేరు, ఫ్యాక్టరీ ఉండింది వాళ్ళకి. అక్కడేం చేసినాడు మోటార్లో మిషన్లను స్టార్ట్ చేసేసినాడు. సరస్తక్క నేను ఇద్దరు ఉన్నాము. ఈ పక్క మావేడుకో పోయినాడు. పోతా ఉండే బట్టి ఇష్టంగా మిషన్లు ఏందక్క శబ్దాలు వస్తున్నాయి అంటే నాకు కూడా వినపడింది. బయట పోతే పదామది లోపలికి పోతే ఇటుగా స్టార్ట్ చేసి నిశ్చిత మాదిరి ఉంటుండే దాని మీద కూర్చొని ఉంటాడు. ఎవరు అంటే పని చేసినట్టు ఏమన్నా ఏళ్ళు వీళ్ళు చేతులు ఏమైనా పెట్టేసి ఉంటే వాళ్ళ అమ్మ కొట్టింది. ఆడ కూడా 60 కొట్టు ఇంకా రెండు కొట్టు అని చెప్పి దెబ్బలు తిన్నాడు. ఆ విషయాలన్నీ కొన్ని నాకు గుర్తున్నాయి, మళ్ళీ నాకు గుర్తులేవు. వీళ్ళంతా ఒక రోజు పెద్ద అయినాకలే బాగా పెద్ద అయినాక పెళ్లి కూడా ఏడోది అనుకుంటా. ఎక్కడంటే అది ఉషావాడు బంజారా హిల్స్ లో అక్కడ ఉన్నాడు. నాగేంద్రపడి రైలు దిగింది. మేమందరం మునగాకులు వస్తాయి వెనకాల కూర్చోండి. సతీష్ ఒకట అమ్మ నాకు దోశ పోయిస్తూ సతీష్ నేను భలే బోస్తా అని చెప్పింది. భలే బోస్తుందంటే మా యొక్క నేను పోయించుకొని తింటానని పోయినాడు. పోయ్యా ఆ రొట్టి బారి కూడా ఎత్తుకొచ్చి ఒక నవ్వినాడు చూడు. అలా నిలబడుకొని ఇదంట మా దోశ అంట భలే పోసిందంటే శుద్ధరాముడు అమ్మతో నవ్వే కదా మరి ఎర్రబడి నవ్వి చెప్పినాడు. సరే ఓ రోజా నికలా అని పిలుస్తుంది. అది కాదక్క అట్ట కాదు పిలిచేది నీ హాల్ అంటే అదేలే నేను పిలిచింది నువ్వు గమ్మను నీకు తెలియదు కదా నేను బాగా పిలుస్తాను తాగేస్తా దానికి ఎర్రబడి అవుతున్నాడు. అవన్నీ అలా గుర్తులే నాకు ఇంకేం గుర్తులేవు. హ్యాపీ బర్త్డే రా ఒరే అంటున్నాను ఏమనుకోవద్దు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది సరేనా. I'm sending some of the memories with Satish. అప్పుడే 50 ఏళ్ళు వచ్చేసింది మనకు. So I'm just right behind you. So some of the things that I remember. చిన్నప్పటి నుంచి బాగా కనెక్షన్ మనకు. 4 to 5 years అప్పుడు కూడా నాకు తెలిసి తొండమనాడు నుంచి ఫ్యాక్టరీకి వచ్చేది. ఫ్యాక్టరీలో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి డిడ్. ఫ్యాక్టరీలో అంతా తిరిగేది అవన్నీ లైట్ గుర్తుంది. సో అక్కడి నుంచి కనెక్షన్ మనది. దెన్ 6 to 8 years ఆ రేంజ్ అప్రాక్సిమేట్గా మనం ఖైరతాబాద్లో ఉండేవాళ్ళం. అబుల్ హసన్తో అందరితో క్రికెట్ ఆడుకునేవాళ్ళం. సో ఆఫ్టర్ దాట్ 9 to 14 ఆ రేంజ్లో సంజీవ్ రెడ్డి నగర్ క్రికెట్ అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి మనకు. రేఖ అక్క వచ్చేటప్పుడు ఆ గిటారు మిస్చూయస్గా గిటారు స్ట్రింగ్స్ విరగొట్టాం. సో సమ్ ఆఫ్ ద మిస్చీఫ్ దట్ వి డిడ్. ఆ తర్వాత బేగంపేటలో
మనం అక్కడ ఉన్నప్పుడు స్కేటింగ్కి వెళ్ళాము ఒకసారి. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. స్కేటింగ్కి వెళ్ళి పిల్లో వెనకాల పెట్టుకొని చాలాసార్లు పడ్డాము, నేర్చుకున్నాము క్రికెట్, రోలర్ స్కేటింగ్. సో వీ డిడ్ లాట్ ఆఫ్ దోస్ మెమరీస్. ఇట్ విల్ గో ఆన్. ఆ తర్వాత మనము అరుణ్ అపార్ట్మెంట్స్ మూవ్ అయినాము. అక్కడ ఇంకా మన టీన్స్ ప్రశాంత్ వాళ్ళందరితో బాగా ఆడుకునేది. ఒకసారి ఫింగర్ కట్ అయితే నన్ను ఎమోషనల్గా ఒక ఫ్యూ మంత్స్ నన్ను బాగా వెనక కూర్చోబెట్టుకొని తిరిగి అన్నీ తిప్పావు. సో ఐ రిమెంబర్ దోస్ డేస్ టు. సో లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ అండ్ ఆల్ దాట్. అఫ్ కోర్స్ ఫైట్ కూడా చేసేవాళ్ళం. ఐ రిమెంబర్ యూస్ టు బిలీ మీ వెన్ ఐ వాజ్ స్మాల్. నా టవల్ లాగేసేవాడివి బాత్రూమ్ స్నానం చేసి వస్తే. సో దేర్ లాట్ ఆఫ్ దోస్ మెమరీస్ టు. సో దేర్ ఆల్ ఫన్. తర్వాత మనము అరుణ్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు క్రాకర్స్ పేలిస్తే ఒక్కొక్క డ్రమ్స్ కింద పెట్టేది, అవన్నీ చేసేవాళ్ళం. సో దే వాజ్ ఫన్. అఫ్ కోర్స్ నువ్వు ముందర ఉండేవాడి మిస్చీఫ్. సో అది గుర్తుంది. ఎలక్ట్రానిక్స్ బాగా ఇష్టం నీకు. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. ఐరన్ బాక్స్లు అన్నీ ఇప్పి పెట్టేసేది. పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేవాళ్ళు లోపల. సో అండ్ ఫిక్స్ చేయడం రాదు. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెమరీస్. తర్వాత ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఎ లిటిల్ బిట్. మనం ఒకసారి అరుణ్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు అప్పుడే TVS 50 స్టార్ట్ చేసావు డ్రైవింగ్ చేయడం చక్కది. సో ఏం చేసేవాడు అంటే ఒకసారి మనము క్యారియర్ తెమ్మంటే నువ్వు వెళ్ళేసి సో నేను క్యారియర్ వెనక పట్టుకొని కూర్చున్నాను. ఈచ్ టర్నింగ్లో 3 times నన్ను దోహేసావు. సో బట్ స్టిల్ వీ సర్వైవ్డ్, గాట్ ద క్యారేజ్ అండ్ ఎయిట్ లంచ్ ఐ థింక్. సో అదొకటి ఇట్లా. సో ది లాట్ ఆఫ్ మెమరీస్ సతీష్. మనం ఫ్రీమాంట్లో వచ్చిన వర్క్ అప్పుడు కూడా నువ్వు వెరీ మూడీ, అది కూడా వెరీ ఫన్. ఒకరోజు నైట్ 3 movies చూసి నన్ను పంపించేవాడు. సో అట్లా. సో దర్ లాట్ ఆఫ్ ఫన్ థింగ్స్ దట్ వీ డిడ్. ఎనీవే ఇట్ విల్ గో ఆన్. ఎనీవే హ్యాపీ బర్త్డే సతీష్. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ విల్ గో ఆన్. ఇట్స్ అ లైఫ్. బట్ 50 years వచ్చింది. సో మే యూ లివ్ అనదర్ 50 long years. I'll be right behind you. Thank you. Seeing eyes of mine, what do you feel beside? I don't know where we're gonna fly like you did sometimes. Seeing eyes of mine, love, 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 I wanna be strong, strong. We're doing wrong, 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 but I'll try to fix it. Love, 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 I wanna be strong, strong. We're doing wrong, 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 but I'll change it, change it. హ్యాపీ బర్త్డే రా. ఒరే ఒరే అంటున్నాను, ఏమనుకోవద్దు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. సరేనా? హాయ్ చిన్నాయన, సతీష్ మాట్లాడుతున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టైంలో యు ఆర్ స్టిల్ ఆర్గనైజింగ్ ఎ వెరీ గుడ్ నైస్ గెట్ టుగెదర్ ఆన్లైన్. Wish you all good luck. Bye. Hello Satish. How are you? Happy birthday. నీ బర్త్డే అయినా అమూల్య ఎంత శ్రద్ధ తీసుకొని సీక్రెట్గా అన్నీ కలెక్ట్ చేసి నీకు సర్ప్రైజ్గా పెడతా ఉంది. హలో సతీష్, ఇంకేం విషయాలు? నీ పుట్టినరోజు నేను ఒక పాట పాడతాను.
పుట్టినరోజు జేజేలు మా సతీష్కు, ఏటేటా ఇలాగే పండగ చేసుకోవాలి. పుట్టినరోజు జేజేలు మా సతీష్కు, ఏటేటా ఇలాగే పుట్టినరోజులు చేసుకోవాలి. హలో సతీష్, హలో సతీష్, హలో సతీష్, నువ్వు నీ ఫ్యూచర్ అంతా ఒక కొడుకుగా, ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా, మాకంత సన్నగా అన్నీ ఏమంటారు పాత్రలు చక్కగా అందరి దగ్గర మనలు అంతా బాగా బాగా ఏ సతీష్ ఇలాగే పుట్టినరోజులు బాగా జరుపుకోవాలా. గాడ్ బ్లెస్ యూ. బాయ్ సతీష్. చిన్నప్పటి నుంచి ఐ డోంట్ థింక్ సో మీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఎప్పుడు. ప్రతి సమ్మర్ హాలిడేస్కి నేను హైదరాబాద్కి వచ్చేదాన్ని బికాస్ ఆఫ్ నేహా. నేను ఒక సమ్మర్ హాలిడేస్ వస్తేనే ఉషక మళ్ళీ నేహాని తిరుపతికి పంపించేది. సో ఐ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ ఎవ్రీ ఇయర్. కానీ నాకు 2 ఇన్సిడెంట్స్ చాలా బాగా గుర్తున్నాయి మీది. ఒకసారి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ రూమ్లో గన్ ఉన్నింది. నేను అప్పుడు మీరు పోలీస్ మ్యాన్ అనుకున్నాను యాక్చువల్గా. నేను మిమ్మల్ని అడిగాను కూడా, మీకు గుర్తుందో లేదో. ద సెకండ్ థింగ్ వచ్చి మీకు యమహా బైక్ ఉండేది. పెద్దమ్మ అది మీరు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలంటే మీకు ఇవ్వకుండా చిన్నబాబు అన్న దగ్గర ఇచ్చేది కీస్. అప్పుడు చిన్నబాబు అన్న ఉండేవాళ్ళు ఇంట్లో, మీ ఇంట్లో. నాకు ఆ 2 ఇన్సిడెంట్స్ చాలా బాగా గుర్తు. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చి మీ మ్యారేజ్. నేను ద బెస్ట్ ఎంజాయ్ చేసిన మ్యారేజ్ ఏదంటే మోస్ట్ మెమరబుల్ మ్యారేజ్ నాకైతే అది మీ మ్యారేజే అసలు. అఫ్కోర్స్ క్రెడిట్ గోస్ టు ఉషక్క, బట్ స్టిల్ ఎంత ఎంజాయ్ చేసామంటే మీ మ్యారేజ్కి. యాక్చువల్లీ నేను వచ్చే ప్లాన్ లేదు, బికాజ్ నాకేదో ఎగ్జామ్స్ ఏదో ఉన్నింది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. నేను అసలు వచ్చే ప్లానే లేదు మీ మ్యారేజ్కి అసలు. నేహా ముందు రోజు యాక్చువల్లీ నేను వచ్చే ప్లాన్ లేదు, బికాజ్ నాకేదో ఎగ్జామ్స్ ఏదో ఉన్నింది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. నేను అసలు వచ్చే ప్లానే లేదు మీ మ్యారేజ్కి అసలు. నేహా ముందు రోజు కాల్ చేసి నేను రావాల్సిందే అని ఏడ్చింది ఫోన్లో, నాకు బాగా గుర్తుంది. దాంతో నేను వితౌట్ టికెట్ నేను ట్రావెల్ చేశా. అసలు నాకు టికెట్ కూడా లేదు, నేను అలానే ట్రావెల్ చేసి వచ్చాను మీ మ్యారేజ్కి. బట్ 1 వీక్ ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే ద మోస్ట్ మెమరబుల్ మీదంటే అది నాకు మీ మ్యారేజే. ఓకే, హ్యావ్ నైస్ ఫన్ సతీష్ అన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బాయ్ సతీష్ అన్న. Happy 50th birthday Satish Mamaya. We actually wished you to get you your favorite Kasata ice cream to Hyderabad, but quarantine, we are helpless. But I really hope you're having a great time. Remember the time when we came to Hyderabad, we went to trampoline park, we enjoyed a lot with Ira, and the best part was that we had Eskimos ice cream. It's just so good to forget. The memories are always the best, and I hope even in the future we get to travel and make even more sweeter memories. Yeah, I know it's quarantine on your birthday, but yet, forget about it and think about the new memories you'll make with your family. Have a really nice birthday and many, many happy returns of the day, Satish Mamaya. సతీష్, మనం నాట్లో మనకు ఏనుగులు, ఆవులు, ఎద్దులు అన్నీ ఉండేవి కదా. వాటిని చూసి నువ్వు భయపడేవాడివి. అమ్మ మీ అమ్మ నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోయి ఒక రోజు ఏనుగు మీద కూర్చొని పెట్టాము. ఒకటి మళ్ళీ మన ఇంటికి ఎదురుగా గుంట ఒకటిలా, ఆ గుంటలో నువ్వు సిరిగిపోయి ఆ చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. రోజు మీ అమ్మ అరిచేది, నువ్వు లేక పుట్టినావని. మీ అమ్మ ఎక్కడ బాధించేది కాదు, మీ అమ్మ నిద్ర బాధించి మేము అన్ని పనులు చేసేవాళ్ళం నీకు. మనం వండుకొని రమణ మహర్షి పెట్టిలే మరి అందరం పెట్టినాం, పిల్లకాయలకి అందరికి చేరే. మీ అమ్మ లేచి వచ్చే ఇదనింది, నవ్వింది. మళ్ళీ ఆ వండుకొని నిన్ను కన్నలు చిచ్చులు లేక పుట్టామని రాజులు అనిపించేది నిన్న అవ్వ.
Hi Satish, and I wish you a very happy birthday. I hope you're having a great day today. And Amulya has planned a very nice memory videos of all of us. The best memory I have is your marriage, where we had a lot of fun partying, dancing and singing. Also the best 2 weeks you were with us here too when you're in UK. It was very nice to spend time with you. Hope you'll be coming back to UK soon. Have a great day. సతీష్ నన్ను ఫస్ట్ కలవడం 2004లో అనుకుంటా. హీ కేమ్ టు మీట్ అస్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. నేను లావణ్య యూకేకి వస్తుంటే రిటర్న్ కలవడానికి వచ్చాడు. దట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ చాలాసార్లు కలిశాను సతీష్ నన్ను, మెయిన్లీ సన్నత్పల్లిలో, మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు. అండ్ లాస్ట్ టైం వాజ్ 2017లో యూకేకి వచ్చాడు ఫ్యామిలీతో హాలిడేకి. సో వీ హ్యాడ్ good few days spent together, and these were good memories. Wish you a very happy 50th birthday Satish Anna, and I wish you many more happy birthdays to come by, and have a nice day. One more thing Satish Anna, you don't look 50, you look much younger, so have fun. Happy birthday Satish. Happy birthday Satish Anna. Happy birthday Satish Anna. Happy birthday Satish Mama. Happy birthday Satish Pednana. Hi Satish Anna, wish you a very happy birthday. There are many memorable moments with you. So one of them is the filter coffee you made on the day when I got married in my house. Hope you remember. Happy birthday again. Hi Satish, wish you happy birthday. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే సతీష్. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. Thank you for hosting us in your house whenever we are in Hyderabad. We feel very happy spending time with you and your family. You're such a beautiful person from inside and out. Many happy returns of the day, Anna. హాయ్ అన్న, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. చాలా ఫేక్గా ఉంది, మన స్టైల్లో చెప్తాము. ఇట్లాంటి బ్రదర్ నెవర్ బిఫోర్ Ever after. దిస్ ఈస్ ద ట్రిబ్యూట్ టు మిస్టర్ సత్రెడ్డి. బయటకు వెళ్ళి ఒక మంచి ఫోటో తీసుకోవాలి. ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? ఈరోజు మా సత్యన్న బర్త్డే. ఓకే, అందరికీ హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తొస్తాడు, నాకు మా సత్యన్న గుర్తొస్తాడు. చిన్నప్పటి నుంచి మా ఇలాకాలో అందరూ సత్యనలాగా ఉండాలరా, అంత మంచి పేరు తెచ్చుకోవాలరా అనేవాడు. సరేలే సత్యన్నలా పెరుగుదాంలే అని చెప్పి సత్యన్న ఇన్స్పిరేషన్ తీసుకుంటే సత్యన్న ట్రంక్ పెట్టి పట్టుకొని లైలా పబ్లిక్ స్కూల్ పోయిండు. సరేలే నేను కూడా అదే ట్రంక్ పట్టుకొని లైలా పబ్లిక్ స్కూల్ పోయా. సత్యన్నేమో పబ్లిక్ స్కూల్ కదా అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకున్నాడు. మేము లైలా దగ్గరే ఆగిపోయినాం. మరి అక్కడే ఆగిపోయావా, వచ్చావా వెనక్కి? సత్యన్నేమో బాగా చదువుకొని యుఎస్ వెళ్ళాడు, బాగా డబ్బులు సంపాదించుకొచ్చాడు. అదే ఇన్స్పిరేషన్ నేనే తీసుకున్నాను. జాబ్ తెచ్చుకొని యుఎస్కి వెళ్ళాను, బాగా షాపింగ్ చేసుకొని వచ్చాను. ఇంకా ఇంట్లో వాళ్ళేమో ఇంకా ఇదేనా రా నువ్వు నేర్చుకుంది, ఇదేనా చేసుడు, ఇదేనా చూసుడు అన్నారు. సరే కదా అని ఇంకొకసారి ట్రై చేసిన. సత్యన్నను బాగా అబ్జర్వ్ చేసిన. సత్యన్న ఓన్లీ బీర్లు అవుతాడు, అందుకే నేను కూడా ఓన్లీ బీరే తాగుదామని డిసైడ్ అయినా. చూసుడేనా మరి చేసుడేం లేదా? తర్వాత ఏమో సత్యన్నని చూసి ఏదో ఒకటి చేస్తాము అని చెప్పి డిసైడ్ అయినా. సత్యన్నేమో పోయి నెల్లూరామ్ని పెళ్లి చేసుకున్నాను. మనమేం తక్కువ తిన్నామా, నేను పోయి కూడా నెల్లూరామ్నే పెళ్లి చేసుకున్నాను. అంతా బానే ఉంది కదా, మరేమైంది? అదే నాకు ఎరకట్లేదు. సత్యన్న చేసినవన్నీ నేను చేసిన, కానీ పేరంతా సత్యన్నకే. సంథింగ్ ఈస్ రాంగ్. ఎప్పటికైనా సత్యన్నలాగా మంచి పేరు తెచ్చుకొని శభాష్ తమ్ముడు అని సత్యన్న దగ్గర అనిపించుకోవాలి. ఎనీవేస్, సత్యన్న
విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఎప్పటికైనా నీ ఇలాగా ప్రూవ్ చేసుకుంటా, నీ అంత మంచోళ్ళ ప్రూవ్ చేసుకుంటా. హ్యాపీ బర్త్డే అన్నా. హాయ్ సతీష్, 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. నా కొడుకుని మీరు ఎత్తుకున్నారు, నా మనవనిగడ ఎత్తుకొని ఉన్నారు, మా ముదుగు మనవనిగడ ఎత్తుకొని 50వ సంవత్సరం పుట్టినరోజులు ఇంకా మళ్ళీ జరుపుకోవాలని కోరుతున్నాను. Hi Satish, happy birthday. Meow pilli, Satish annaku 50. ఇలాంటి బర్త్డేలు Hi Satish Anna, wish you happy 50th birthday. Happy birthday, Satish Mama. హాయ్ సతీష్, హ్యాపీ బర్త్డే. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు. ముందు ఇంకో ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన లైఫ్లో మన ఇద్దరికి మంచి రిలేషన్ మెయింటైన్ చేసినాము. ముందు కూడా మన రిలేషన్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ హ్యాపీ 50th బర్త్డే. స్టే హోమ్, స్టే సేఫ్. Happy birthday.